జగద్గురువైన యేసుక్రీస్తుని వీళ్ళందరూ కనుగొందురు గాక. యేసు నామములు, ఇన్ జీసస్ నేమ్. ప్రపంచమంతా కనుగొనును గాక జగత్ రక్షకుడిని, జగద్గురువుని. ఆమేన్. ఆయన విలేజెస్లోకి వెళ్తాడు, ప్రజల మధ్యలోకి వెళ్తాడు, వాడి సమస్యల మధ్యలోకి వెళ్తాడు. వాళ్ళ కష్టాలు, కన్నీరు, వేదనలు, రోదనలు, అంటు లేకుండా, ముట్టు లేకుండా, కులం లేకుండా, భేదం లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేక, చదువుకున్నవాడు, విద్యాహీనుడు, విద్య లేనివాడు, విద్య ఉన్నవాడు అనేటువంటి తారతమ్య భేదం లేకుండా, చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, పాపులు, నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు అందరితో వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినటువంటి వాడు, బోధించినటువంటి వాడని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం పిల్లరా. యోహాను సువార్త 18:36 చెబుతుంది, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడుకున్నట్లుగా నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని